च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సంస్కార విధి తీసుకొని వచ్చారా? లేని పక్షంలో మనం ముందుకెళ్దాం ప్రకరణం. సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసము 256వ పుటలో చూడండి. ఇదే విధముగా పాపాదుల నుండి రహితుడై ఐశ్వర్యయుక్త యోగి అయినప్పుడు బ్రహ్మముతో పాటు మోక్షానందమును అనుభవింపగలడు. పాపాదుల నుండి రహితుడై, పాపాదుల నుండి అంటే పాపం అంటే ఈ మనసా వాచ కర్మణ ఎటువంటి అపరాధము చేయకుండా, ఏ ప్రాణిని బాధ పెట్టకుండా, ఆ విధంగా యోగి అయినటువంటి వ్యక్తి బ్రహ్మతో పాటు, బ్రహ్మ అంటే ఈశ్వర సాక్షాత్కారంతో పాటు మోక్షానందమును అనుభవింపగలడు. ఇది జైమిని ఆచార్యుని మతం. అవిద్యాది దోషముల నుండి విడివడి శుద్ధ చైతన్య మాత్ర స్వరూపంతో జీవుడు స్థిరుడైనప్పుడు తదాత్మ స్వరూప బ్రహ్మస్వరూపముతో సంబంధమును పొందును. ఇది ఔడులోమి ఆచార్యుని మతం. అవిద్యాది దోషముల నుండి విడివడి అంటే అవిద్యాది దోషములను వదులుకొని శుద్ధ చైతన్య మాత్ర స్వరూపంతో జీవుడు స్థిరుడైనప్పుడు అంటే స్థితప్రజ్ఞుడైనప్పుడు తదాత్మ స్వరూప అంటే దేహములో ఉంటూ కూడా దేహాతీతమైనటువంటి ఆత్మానుభూతి స్వరూపాన్ని ఆత్మ సాక్షాత్కారముగా మరియు బ్రహ్మస్వరూపాన్ని ఈశ్వర సాక్షాత్కారముగా పొందుతూ ఈ యొక్క ఆత్మ పరమాత్మల సంబంధమును తెలుసుకును. ఈ రకంగా ఔడులోమి ఆచార్యుని యొక్క అభిప్రాయం. జీవుడు బ్రహ్మముతో ఐశ్వర్యమును శుద్ధ విజ్ఞానమును పొంది జీవించి ఉండగానే జీవన్ముక్తుడగును. జీవుడు బ్రహ్మముతో ఐశ్వర్యమును శుద్ధ విజ్ఞానమును పొంది, జీవుడు బ్రహ్మముతో శుద్ధ ఐశ్వర్యము అంటే ఇది చాలా లోతైన విషయము, పట్టుకోండి. భగవంతుడితోటి ప్రతి మత సంప్రదాయం వారు వారి అభ్యర్థన మొక్కుబడిలో నాకు ఇది కావాలి అది కావాలి అని మొక్కుతుంటారు. ఆ మొక్కినటువంటి మొక్కులలో భౌతిక ద్రవ్యము భగవంతుడు ఏమి నేరుగా ఇవ్వజాలడు. కాబట్టి దాని గురించి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, జీవుడు బ్రహ్మముతో అంటే ఈశ్వరుని ద్వారా ఐశ్వర్యమును అంటే శుద్ధ విజ్ఞానమును పొంది జ్ఞానోదయమును, తెలివితేటలను, అజ్ఞానమును వదిలేసుకోవడానికి విజ్ఞానమును పొందుతుంటాడు. ఆ రకంగా పొందినటువంటి వ్యక్తి జీవించి ఉండగానే జీవన్ముక్తుడగును. అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తుడగును అని అంటే జీవించి లేనప్పుడు, చనిపోయినప్పుడు జీవన్ముక్తుడగును అనడం అంటే దేహత్యాగం చేయడము కాదు. ఇది దేహత్యాగం చేయడం కాదు, దేహత్యాగం కాదు. దేహత్యాగం అనకుండా ఏమవుతుందంటే దేహమే ఆత్మను తరిమేయడం. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలాగా అంటే,
ఇంట్లో ఉండగానే ఇల్లు కూలిపోతుంటే ఆశ్రయం ఇవ్వకపోతే ఇంట్లోంచి పరిగెత్తుకొని బయటకు రావడం లాంటిది పరిస్థితి. ఈ మృత్యువు అంటే ఇంటి యజమానికి తృప్తి కలగలేదు, దేహం సహకరించట్లేదు కాబట్టి దేహం నుంచి బయటకు బలవంతంగా రావడం, ఆ బలవంతంగా అంటే దుఃఖదాయకంగా అనిష్టాపూర్వకంగా బహిర్గతం అవడం మృత్యు. ఇష్టపూర్వకంగా తాను దేహత్యాగం చేయడము అనేటువంటిది, ఒకరిని మెడబట్టి బయటకు గెంటడం ఒకటి, రెండవది తాను ఇష్టపూర్వకంగా బయటకు వెళుతున్నటువంటిది ఇంకొకటి. మెడబట్టి బయటకు గంటపడినటువంటిది అసంతృప్తి దశలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఈ జీవితాన్ని విడిచిపెట్టి మరొక జీవితానికి, మరొక పునర్జన్మ కోసం వెళ్ళటము అనేటువంటిది మృత్యువు. ఇక ఇష్టపూర్వకంగా తాను దేహత్యాగమును చేయడము అంటే పాము కుబుసమును వదిలేసినట్లుగా, పాము తన స్వేచ్ఛతోటి కుబుసాన్ని వదిలేస్తున్నట్లుగా, మా యజమాని తను ఇష్టపూర్వకంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఈ దేహము నుండి దేహి బహిర్గతం అవటమును ముక్తి అనడం జరుగుతుంది. అప్పుడు తన నిర్మల పూర్వ స్వరూపమును పొంది ఆనందితుడగును. ఇప్పుడు ఇది ఏ రకంగా అంటే బడి పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పర్యాటకులు, దేశ విదేశాలను తిరుగుతున్నటువంటి వారు, బడి పిల్లలు బడికి పోయేటప్పుడు ఒక రకంగా, బడిలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా, బడి వదిలిపెట్టగానే మరొక రకంగా. ఆ బడి వదిలిపెట్టగానే ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ఇంటికి తిరిగి వస్తారో ఆ విధముగా తన నిర్మల పూర్వ స్వభావమును పొంది ఆనందితుడగును ముక్తాత్మ. ఉద్యోగస్తుడు పోయేటప్పుడు ఒక బాధ్యతగా వెళ్తుంటాడు. ఇక ఆ పనిలో ఉన్నప్పుడు పని అవ్వాలి అనేటువంటిది ఒత్తిడితో ఉంటాడు. ఇక పని సమయం అయిపోయిన తర్వాత ఉద్యోగం నుంచి బయటకు వచ్చేటప్పుడు స్వేచ్ఛ, ఉల్లాసం, ఉత్సాహంగా, తృప్తిగా ఉంటాడు. ఇది చెప్పండి. జీవించి ఉండగానే జీవన్ముక్తుడగును. అవును, దాని అర్థం జీవించి ఉండగానే అంటే దేహంతో ఉండగానే. ఇప్పుడు ఒక పాము కుబుసంతో ఉన్నప్పుడు దానికి మెసలకుంటా ఉంటుంటది, ఇబ్బందికరంగా ఉంటుంటది కాబట్టి అది తాను వదులుతుంటది. అదే విధంగా బ్రతికి ఉన్నప్పుడే, దేహంతో ఉన్నప్పుడే దేహత్యాగం ఆత్మ తాను స్వయంగా చేస్తుంటుంది. ఇదివరకు ఏదైతే భ్రాంతియుక్తంగా మాట్లాడడం జరిగిందో, చనిపోయిన ప్రతి ఒక్కడు శివైక్యమైపోయాడు, బ్రహ్మలీనమైపోయాడు అని ఏదైతే మాట్లాడుతుంటారో అది ముక్తి కాదు అనేది అభిప్రాయం. ధన్యవాదాలు. ఇది వ్యాసుని యొక్క అభిప్రాయం. యోగి 257వ పూటలో చూడండి. యోగి సత్య సంకల్పుడైనప్పుడు స్వయముగా పరమేశ్వరుని పొంది ముక్తి సుఖము అనుభవించును. యోగి సత్య సంకల్పుడై స్వయముగా పరమేశ్వరుని ఈశ్వర సాక్షాత్కారం చేసుకొని ముక్తి సుఖమును అనుభవించును. ముక్తి సుఖము అని అంటే అనుబంధ రహితము, ఆసక్తి రహితము, ఇది నాది నీది అనేటువంటి ఆసక్తి, అనురాగం వీటికి అతీతముగా ఉండడం అటువంటి సందర్భంలో ఉంటుంటది అన్నట్టు. అటువంటి సందర్భంలో అంటే సత్య సంకల్పుడు ఏంటంటే ఆత్మతత్వమును, పరమాత్మతత్వమును, పరమాత్మ సంబంధము ఈ రకంగా సంకల్పమయముగా ఉన్నప్పుడు, ముక్తిని పొందాలనేటువంటి సంకల్పం, ఆ ఉద్దేశం కలిగినప్పుడు స్వయముగా పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసి ఆ సాక్షాత్కారం పొంది ఆ తర్వాత ముక్తి సుఖమును అనుభవించును. ముక్తి సుఖమును అని అంటే
అసమర్థ స్థితిలో ప్రాధేయపడేటువంటి దీనస్థితి, బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యతనే వాళ్ళను నడిపిస్తుంటది, పడుకోబెడుతుంటది, లేపుతుంటుంటది. బాధ్యతలు తీరిన తర్వాత దేవుడు చూపిస్తున్నాడు గర్భములో ఉన్న స్థితి, బాల్య స్థితి, యవ్వన స్థితి, వైవాహిక స్థితి, సంతాన ప్రాప్తి స్థితి, ఇక సంతానముకు వాళ్ళను ప్రయోజకులను చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వారి జీవితం వారిది, మన జీవితం మనది అనేటువంటి బాధ్యతలు తీరిన తరువాత జీవితం ఈ రకంగా ముక్తి సుఖమును అనుభవించును. దేహంతో ఉంటారు, ఈశ్వర ప్రాప్తి పొందిన తర్వాత ఈ యొక్క ముక్తి సుఖం బాధ్యతలన్నీ తీరిపోయాయి అని. ఇక కొంతమంది వ్యక్తులు అజ్ఞానయుక్తంగా ఏంటంటే చావడానికే బ్రతుకుతుంటారు మందుల కోసం, డబ్బు సంపాదించడం కోసం. అటువంటి వారు ఏమని ఉపదేశాలతో ప్రగల్భాలు పలుకుతున్నది ఏంటంటే బాధ్యతలు అండి అన్ని ఉన్నాయండి అని నీతులు పలుకుతుంటుంటారు అన్నట్టుగా. వాళ్ళకి బాధ్యతలు ఏం లేవు, వాళ్ళ పిల్లలు వాళ్ళెత్తయ్యారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినా కూడా అది మాట్లాడడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటారు అన్నట్టుగా, మేమే తెలివైన వాళ్ళము అనేటువంటిది. అది కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది ప్రకరణానుసారంగా. నేను ఒక ప్రకరణంలో ఆ వ్యక్తి ఆ రకంగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా, ఎట్లా వస్తారండి ఆ ఆశ్రమానికి, మాకు భార్య పిల్లలు వాళ్ళని వదిలేయాలి అంటుంటారు. అది వాళ్ళు ఏంటంటే చావు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే అది వారి విద్యతగా వదిలేయాలి. అట్లా స్వాధీనుడు స్వతంత్రుడునై ఉండును. స్వతంత్రుడునై ఉండును. ఎవరైతే ఈ యొక్క ముక్తి సుఖాన్ని పొందాలంటే, ఈశ్వర ప్రాప్తి పొందాలి అని అంటే ఈ యొక్క స్వాధీనుడు స్వతంత్రుడునై ఉండును. ఇది తగిలించుకున్నది ఏందనంటే జన్మను దేహాన్ని తగిలించుకోవాలంటే తల్లిదండ్రులతో తగులుకోవాలి అంటే వంశంతో తగులుకోవాలి. ఈ తగిలించుకునుడు ఈ భార్యతోటి పిల్లలతోటి సంపత్తితోటి ఆస్తులతోటి తగులుకునేటువంటి వాళ్ళు చివరికి విలవిలలాడుతూ పోతారు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నంటే, యోగి సత్య సంకల్పుడునై ఉన్నప్పుడు స్వయముగా పరమేశ్వరుని పొందాలంటే బంధాలన్నీ వదిలేసుకోవడం. నువ్వు వదులుకుంటావా సరే, లేదంటే పరిస్థితి నా వరకు వచ్చిందంటే నువ్వు విలవిలలాడిపోతావు. అది గమనించు. అంటే నీవుగా వదులుకున్నావంటే నీకు ఏ ఇబ్బంది లేదు. అదే నా పరిస్థితి నా వరకు వచ్చి నేను చేయాల్సి వస్తే మాత్రం ఇకప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. అర్థమవుతుందా? పరిస్థితి నా వరకు వచ్చి నేను నీ బంధాలను విడిపించాలి అని అంటే అమ్మ స్నానం చేయించాలి అనుకున్నప్పుడు పిల్లలకు ఇష్టం ఉండదు. బలవంతంగా చేయిస్తుంటే ఏడుస్తుంటారు, కావాలంటే దెబ్బలు కూడా కొడతారు. ఆ రకంగా దేవుడి పరిస్థితి. దేవుడు ఏమంటున్నాడంటే, నీవుగా విజ్ఞతగా నీ బంధాలన్నీ తెలుసుకొని నీవు బంధనముక్తుడివై నువ్వు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. నా యొక్క ఈశ్వర సాక్షాత్కారం చేసుకుని నీవు నీ జీవన్ముక్తిని పొందేవా సరే. ఇక పరిస్థితి నా వరకు వస్తే నీవు చూస్తుండగానే నీవు ఏదైతే ప్రియముగా అనుకుంటున్నావో ఆ వస్తువును తొలగించాల్సి వస్తుంటుంది. అది సంపదయే కావచ్చు, అది కొల్లగొట్టుకుపోయే దొంగలతోటే కావచ్చు, లేదంటే భార్య భర్తలు పిల్లలు అనారోగ్యాలతో కావచ్చు, ఈ రకంగా వస్తుంటది అన్నట్టుగా. ఈ దేవుడు మనకు గుణపాఠం నేర్పించేది ఏంటంటే, నీవుగా బంధనముక్తుడు అయ్యావా సరే, లేదు అని అంటే మరి ఈ రకంగా వస్తుంటుంది. మృత్యువు యొక్క సారాంశం అదే. ఎందుకు అవుతుంటది అంత ఘోరంగా ఎందుకు అవుతుంటది అని అంటే, మనం పట్టుకోవాలనుకుంటున్నాం, దేహాన్ని పట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి దుఃఖం. మనం భార్యను భర్తను బాధ్యతలు తీరిన తర్వాత భార్యను భర్తను ఇంటిని పట్టుకోవాలనుకుంటున్నాము కాబట్టి దుఃఖము. మనం ఆస్తిని పట్టుకోవాలనుకుంటున్నాము కాబట్టి దుఃఖము. మనము ఆరోగ్యాన్ని పట్టుకోవాలనుకుంటున్నాము కాబట్టి దుఃఖము. అందుకని మనం
మనం పూర్ణ విజ్ఞతో ఉండాలి అనేటువంటిదే ఆధ్యాత్మికం. బంధన రహితంగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షేయమాముథ. ఇది సారాంశం, అర్థం చేసుకోండి. లోకమున ఒకడు ఓం నమస్తే ఆచార్య గారు. ఇప్పుడు ధనము సంగ్రహించుకోవడమే అదే నష్టపోవడము అని అన్నారు. అప్పుడు మరి ఏ వయసులో వారైనా సరే, ఉదాహరణకు ఒక 35 ఏండ్ల యువకుడు కానీ, 40 ఏండ్ల యువకుడు కానీ, తన యొక్క బుద్ధి అవికసిత బుద్ధితో నష్టపోయినప్పుడు మరి ఇది ప్రారంధానికి సంబంధించిందంట, లేకపోతే భగవంతుడు తాను ఈ విధంగా చేస్తూ నీవు ఆధ్యాత్మిక వైపు నడవాలని సూచన చేస్తున్నట్ట? ఆడలేక మధ్యలో తేడా ఏంటంటే, నెగ్గుకు రాలేక నువ్వు సమాధానం చెప్పి ప్రశ్న వేస్తున్నావు. అవికసిత బుద్ధి అవికసిత బుద్ధి అని చెప్పేసి సమాధానం చెప్తున్నావు. అంటే లోక జ్ఞానం తెలియక అని సమాధానం చెప్తున్నావు. తర్వాత ప్రశ్నిస్తున్నావు, ఇది ఎందుకు, ప్రారంధం వలన, లేదంటే నువ్వు ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలని. అంటే అసమర్థతతోటి, ఇప్పుడు నీవు చెప్పిన అభిప్రాయం ప్రకారం ఏంటంటే, దేవుడు అసమర్థతతోటి భయపెట్టి తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు అన్నట్టుగా అవుతుంది అర్థం. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? ఓం అర్థమవుతుంది ఆచార్య గారు. అందుకని ఈ కష్టాలు రావడం, ఇబ్బందులు రావడం దేనికి అని అంటే, నువ్వు ఇంకా గట్టిపడాలి, నీవు నెగ్గుకు రావాలి అనేటువంటిది. ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవుడా నువ్వు ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే, ఇంతకంటే ఎక్కువ కష్టాలు ఇచ్చినా సరే, కానీ వీటిని ఎదుర్కొనేటువంటి జ్ఞానము, గుండె ధైర్యము నాకు ప్రసాదించు. ఆ గుండె ధైర్యము, ఈ యొక్క ఆత్మస్థైర్యము లేకపోయినట్లయితే, నీ బిడ్డ ఓడిపోతే పరీక్షలు పెట్టినటువంటి నువ్వు ఓడిపోయినట్టే అని చెప్పేసి భగవంతునితోటి ప్రార్థించమని చెప్పాడా లేదా లక్ష్మణ్ గారు? చెప్పారు ఆచార్య గారు. ఇదే రహస్యం. ధన్యవాదాలు ఆచార్య గారు. ఇంకొక సందేహం ఆచార్య గారు, నిన్నటి పాఠంలో జలప్రసేచనంలో అదితే అనుమన్యస్వ, అనుమతే అనుమన్యస్వ, అనుమతి తాతగారు తాను వానప్రస్థానికి వెళ్ళేటప్పుడు ఆ కొడుకుని, మనవణ్ణి నేను గురుకులానికి తీసుకెళ్తాను అని తల్లిదండ్రులను అడగడం ఏమిటి అనుమతి? తాత అంటే తరింపజేసేవాడు కదా, మరి ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండానే ఆ తాత ఆ మనవణ్ణి ఉన్నతమైన శిఖరాలను చేర్చడానికి తీసుకెళ్ళొచ్చు కదా, ఇది కొంచెం వివరించండి. ఓం. మంచి ప్రశ్న, తెలివైన ప్రశ్న. దీన్ని ఏంటంటే, ఒకరికి ఒక వస్తువు అప్పగించినప్పుడు వారికి ఆ వస్తువు పైన పూర్తి స్వేచ్ఛ ఉంటుంటది. ఒక చిన్న దృష్టాంతం, ఒక దంపతి, వారికి 2 కుమారులు, రోజు నిత్య పారాయణం చేసుకుంటూ ఉంటున్నారు. అనుకోకుండా భర్త ఏదో పని మీద దూరం వెళ్ళారు, ఆలస్యంగా వచ్చారు. వచ్చినప్పుడు ఆ భార్య పిల్లలను చూసుకుంటూ ఉన్నది. అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగితే ఆ పిల్లలను తాను ఏమాత్రం బాధపడకుండా, సంఘటన ఏంటంటే పిల్లలు చనిపోయారు ఏదో కారణంగా. చనిపోతే పిల్లలను పడుకున్నట్టుగా పడక మీద పడుకోబెట్టి, వారు ముఖం కనబడకుండా దుప్పటి కప్పేసి భర్త రాక కోసం విచారంగా ఎదురు చూస్తున్నది. భర్త రాగానే సంతోషంగా నవ్వు ముఖంతో వారిని పిలిచి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత, ఏమి పిల్లలే ఎలా ఉన్నారు, ఆడుకుంటున్నారా, సంతోషంగా ఉన్నారా, ఏమన్నా అంటున్నాడా చిన్నోడు పెద్దోడు అని చెప్పేసి ఆ రకం వివరాలు అడిగితే, భార్య ఏమంటున్నదంటే, ముందు మీరు భోంచేయండి, భోంచేయండి, భోజనం తృప్తిగా భోజనం చేసి చేయి కడుక్కున్న తర్వాత, ఏంటి నేను పిల్లల గురించి అడిగితే నువ్వు చెప్పవేంటి అంటే, మీరు కొద్దిగా కూర్చోండి, ప్రశ్న ఇప్పుడే భోంచేశారు కదా, ఎందుకు ఆతురత అని కూర్చుండబెట్టిన తర్వాత, ఒక వ్యక్తి ఒక వస్తువును మన దగ్గర కుదువ పెట్టాడు. కుదువ పెట్టినప్పుడు అతనికి కావలసిన సందర్భం వచ్చినప్పుడు తన వస్తువును తాను తీసుకెళ్ళాడు.
తీసుకెళ్ళినప్పుడు మనం అతనికి ఇవ్వాలా ఇవ్వకూడదా, అతనితో పోట్లాడి మన వద్దే ఉంచుకోవాలా లేదా అతనికి ఇవ్వాలా అని భార్య ప్రశ్నించింది. ఇదేం ప్రశ్న వేస్తున్నావు? అతని వస్తువు అతనికి అవసరం లేనప్పుడు గిరివి పెట్టాడు, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుపోతున్నాడు, అతనికి ఇచ్చేయాలి కానీ అతని వస్తువు మనం ఉంచుకోవడం ఏంటి కదా. అదే ఇక్కడ జరిగింది. రాండి అని చెప్పేసి ఆ పడక గదిలోకి తీసుకెళ్ళి పడుకున్న పిల్లల ముఖం నుంచి ఆ వస్త్రం తీసి భర్తకు చూపెట్టి వీరు విగత జీవులయ్యారు అని జరిగిన సంఘటన చెప్పింది. అప్పుడు భర్త ఏమన్నాడంటే, బయట నుంచి వచ్చిన వారికి ఆతృతగా చెప్పకుండా ఎంత నిర్మలంగా చెప్తున్నావు, ఈశ్వరేచ్ఛ బలి చేసి దీంట్లో మనం చేసేది ఏముంది, అతడు మనకు ఆ పిల్లలను ఇచ్చాడు, ఇంకా వారితో మనకు రుణానుబంధం తీరిపోయింది కాబట్టి మనకంటే ముందే వారిని మన ఒళ్ళోంచి తీసుకెళ్ళాడు, దానికి ఇక మనము తిరస్కరించడానికి వద్దనడానికి మన చేతిలో ఏం లేదు అని చెప్పేసి భర్త భార్యను దగ్గర తీసుకొని ఓదార్పునిచ్చాడు. అర్థమవుతుందా? ఓం అర్థమవుతుంది ఆచార్య గారు. మళ్ళీ ఏంటి మీ ప్రశ్న? మర్చిపోయినట్టు. తాత వానప్రస్థాలకు వెళ్ళేటప్పుడు ఈ తాత అనేటువంటి వాడు, ఇప్పుడు తాత అనే శబ్దానికి మీరు తరింప చేసేవాడు అనే అంటున్నారు కాబట్టి తరింప చేస్తున్నాడు, ఆ మనవడి జన్మను తరింప చేస్తున్నాడు, కొడుకు కోడలు వారి జన్మలను కూడా ఉత్తమ కర్మలతో తరింప చేస్తున్నాడు, వారికి మోహములో ఉన్నటువంటి వారికి ఈ యొక్క మామ కోడలికి గుర్తు చేస్తున్నాడు, తండ్రి కొడుకుకు గుర్తు చేస్తున్నాడు, భగవంతుడు ఈ బిడ్డను మీ చేతిలో పెట్టాడు, మీరు మోహంతో అతన్ని ప్రయోజకుడు చేయాలనే ఆలోచన మరిచారు కాబట్టి అదితే అనుమన్యస్వ, ఓ దేవి నీ యొక్క కుమారుణ్ణి వేద విద్య చదివించి ప్రయోజకుడిని చేయాలి అంటే గురుకులం పంపించాలి కదా, నేను గురుకులం తీసుకెళ్తున్నాను అనుమతించమని కోడలతోటి, అనుమతే అనుమన్యస్వ, ఒరే అబ్బాయి వీడి ఈ బాబు యొక్క జీవితమే నీ చేతిలో పెట్టాడు కాబట్టి నాకంటే ఎక్కువగా బాధ్యత నీకున్నది ఇతని మీద. ఇక తల్లిదండ్రిని అనుమతి అడిగేది ఎందుకు అని అంటే, ఇందాక దృష్టాంతం చెప్పుకున్నాం కదా, ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తే తీసుకున్న వారికి దాని మీద ఎక్కువ హక్కు ఉంటుందని చెప్పేసి, తల్లి తన కడుపులో 9 మాసాలు మోసి కన్నది కాబట్టి తల్లికి ప్రాథమిక అధికారం. అందుకే నామకరణ సంస్కారంలో పేరు పెట్టేటప్పుడు ముందు తల్లిని ఆ తర్వాత తండ్రిని అడగడం జరుగుతుంది. వాళ్లకు ఇష్టమైనటువంటిది, వాళ్ళ పేర్లతో కలిసేటువంటిది, వాళ్ళ వంశ గౌరవాన్ని నిలబెట్టేటువంటిది, అటువంటి ఉత్తమ పేరును నిర్ణయించి పెట్టడం జరుగుతుంది. అందుకని తల్లిని మొదట అడిగారు, తర్వాత తండ్రిని అడిగి పిల్లవాడిని గురుకులంలో చేర్పించడం జరిగింది. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇంటిలో ఉంటే జరగకూడని తప్పులేవి జరగదు, ఏది ఏ కాలంలో సకాలంలో జరగాలని అభిప్రాయం. ఈ జలప్రసేచనం యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆర్య సమాజంలో దీక్షానంద సరస్వతి గారు అని వారు ఉంటారు. వారు ఏమంటారంటే, ఆట్కే సాట్కే జబ్ ఘర్ మే रहेंगे तो घर का तो झगड़ा ही झगड़ा अशांति रहेगी, इसलिए 8 के 60 के बाहर निकले, उनको बाहर भगाओ అంటాడు అనమాట. ఏమంటాడంటే 8కే అంటే 8 ఏళ్ళ పిల్లవాడిని, మరియు ఆ 60కే అంటే 60 ఏళ్ళ ముసలివాడిని, వీళ్ళు ఇంట్లోంచి బయటకు పోతే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, చదువు సాకుతోటి పిల్లలను బడికి పంపించడం, గురుకులానికి పంపించడం, ఈ చిన్న పిల్లలను దూరం చేసి, మరియు వానప్రస్థం సన్యాసం సాకుతోటి ఈ యొక్క వృద్ధులను ఇంటి నుంచి బయటకు పంపించి ఈ యొక్క యువతీ యువకులకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. ఇది రహస్యం. ఇక్కడ వారికి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఏంటంటే, ఒంటరిగా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను ఒకరి పట్ల ఒకరు వ్యక్తం చేసుకోవడానికి ఈ పిల్లలు, ఈ వృద్ధులు వీళ్ళు ఇబ్బందికరంగా అనిపిస్తుంటారు. పిల్లల ముందు మాట్లాడుకోలేనిటువంటి మాటలు కొన్ని, మరి పెద్దవాళ్ళ ముందు, అత్తమామల ముందు మాట్లాడుకోలేని, తల్లిదండ్రుల ముందు మాట్లాడుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి
ఆట్కే సాట్కే 8 ఏళ్ల పిల్లవాడిని 60 ఏళ్ల ముసలి వాళ్ళకు వానప్రస్థం సన్యాసం సాకుతోటి వారిని బయటకు ఈ చదువు వ్యక్తిత్వ వికాసం భవిష్యత్తు సాకుతోటి పిల్లలను బయటకు పంపించడం ఇది ముఖ్య ఉద్దేశం. అర్థమైందా లక్ష్మణ్ గారు? ఓం ధన్యవాదాలు ఆచార్య గారు. కానీ నేటి ఆధునిక సమాజంలో 8 ఏళ్ల వరకు ఎవరు ఆగట్లేదు కదా ఆచార్య గారు. కేవలం 3 సంవత్సరాల్లోనే పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం కోసం పంపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులు బాధ్యతంగా ఉంటున్నారా లేదా మరి? దయానంద సరస్వతి జీవితంలో చూసినట్టయితే అతడు బాల్యములోనే ఇంటి వద్దనే అమ్మ ఒడిలోనే నాన్న దగ్గరే కూర్చుండి వర్ణమాల నేర్చుకోవడం, యజుర్వేదం కంఠస్థం చేసి ఇక దయానంద సరస్వతి మనకు చెప్తున్నటువంటిది ఇదే సత్యార్థ ప్రకాశం ద్వారా 3వ సముల్లాసంలో ప్రాథమిక విద్య మాతృభాషలోనే, అందుకే సంధ్యోపాసన ఉపస్థానములో సమర్పణ భావం మాతృభాషలోనే చేస్తే ఏమాత్రం తడబడకుండా చేయగలరు. సంస్కృత భాషలో చేస్తే వ్యక్తి శబ్దాలను బట్టి నటించడం జరుగుతుంటది. సద్య సిద్ధి భవే నహ, సద్య అంటే ఏంటిది, సిద్ధి అంటే ఏంటిది, భవేత్ అంటే ఏంటిది, నహ అంటే ఏంటిది, ఇవన్నీటి అర్థం తెలియదు. అదే మాతృభాషలో చేయాలని చెప్పేసి ఈ సంస్కార విధి సంధ్యోపాసన ద్వారా దయానంద సరస్వతి చెప్పినటువంటిది. అంటే నటన వద్దు, సహజమైనటువంటి స్థితికి తీసుకురావడం అనేది అభిప్రాయం. పట్టుకుంటున్నారా లక్ష్మణ్ గారు? ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. పుష్పమ్మ గారు, మరి నిన్నటి సందేహం అది ఎట్లాగే ఉండిపోతుంటది. సంస్కార విధి తీసుకొచ్చారా? ఉంది ఆచార్య. మరి ఎవరెవరి దగ్గర ఉంది సంస్కార విధి? మా వద్ద ఉంది ఆచార్య గారు సంస్కారం. మరి సంస్కార విధి పట్టుకోండి. అది సందేహం ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చూస్తే బాగుంటుంటది. అది తెలియక ఇప్పుడు ఈ పుస్తకాలు ముద్రించేటువంటి వారు వాళ్ళ యోగ్యతను ప్రదర్శించడానికి, తన ప్రభావాన్ని ప్రదర్శించడానికి రిషి రాసిన దానికి ఎలా భిన్నంగా ముద్రించారో ఇప్పుడు చూడండి. ఎవరెవరి దగ్గర అయితే ఉందో సంస్కార విధి వారు తీయండి. సంస్కార విధి మొట్టమొదట స్వస్తివాచనం శాంతికరణం సామాన్య ప్రకరణం అగ్నిహోత్ర ప్రకరణంలో ఓం భూర్భువస్వః ఇక్కడ నుండి మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ఆచార్య గారు అర్థమవుతుంది. అందరు మొహాలు దాచుకొని ఉంటున్నారు. తీయండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. సంస్కార విధి చేతిలో పట్టుకోండి. రహస్యాలు వస్తున్నప్పుడు, ప్రమాణం చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దాన్ని రాసుకోవాలి. ఏ పేజీలో ఉంది, ఏ పంక్తి వరుసలో ఉంది, మళ్ళీ మనం ఇంకొకరికి చూపించడానికి ఉపయోగపడుతుంటది. ఆచార్య పుట్ట సంఖ్య ఎంత ఉంది? నా దగ్గర ఉన్న పుస్తకం వేరు, మీ దగ్గర ఉన్న పుస్తకం వేరు. పుట్ట సంఖ్య అంటే నేను ఏమని చెప్తున్నానంటే సంస్కార విధి మొట్టమొదట ఓం భూర్భువస్వ అజ్ఞాధాన ప్రకరణం తీయండి. అందరికీ అజ్ఞాధానం అయితే ఏ పుస్తకమైనా ఒకటే కదా, హిందీ అయినా తెలుగు అయినా సంస్కృతం అయినా ఏదైనా ఒకటే. దొరికిందా? స్వస్తివాచనం ఆరంభంలో భూమిక ఈశ్వరస్థుతి, స్వస్తివాచనం శాంతికరణం తర్వాత యజ్ఞకుండం ఎట్లా కట్టాలి అదంతా ఆ పాత్రల చిత్రం అయిపోయిన తర్వాత ఆచమనం అంగస్పర్శ తర్వాత భూర్భువస్వ అజ్ఞాధాన ప్రకరణం తీయండి. దాని కింద చదవండి. ఎందుకంటే భూర్భువస్వ గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి మనకు ముఖ్యమైనటువంటిది దయానంద సరస్వతి ప్రతి మంత్రము కింద మీద ఆ మంత్రం ఎలా వినియోగించాలో చెప్తున్నాడు అనమాట. చదవండి అమ్మగారు. భూర్భువస్వ కింద ఏం రాశాడు? ఎవరైనా ఒక్కరు చదవండి, మంచిగా స్పష్టంగా ఉండాలి. అందరూ వింటున్నారు, రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరైనా స్పష్టంగా చదివేటోళ్ళు చదవండి. అమ్మగారు, విశ్వమ్మ గారు చదవండి. ఓం భూర్భువః స్వః అగ్నిని వెలిగించున్నది కర్పూరాదులతో అని అంతే ఉండదు. మీరు పట్టుకున్న సంస్కార విధిలో ఆ రకంగా ఉన్నది. ఇంకొకరు చదవండి.
ప్రభాకర్ చదవాలి ఆచార్య. చదవమంటుంటే చదవన్నట్టు సమయం పడుతుంది. ఓం భూర్భువః స్వః. ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణ, క్షత్రియ అథవా వైశ్యునిటి నుండి అగ్ని తెచ్చి అయినను లేదా ఘృతంతో దీపం పెట్టి దానితో కర్పూరమును వెలిగించుకొని ఒక పాత్రలో ఉంచి అయినను వేదిక యందు చిన్న చిన్న కర్రలను చేర్చి యజమానుడు గాని పురోహితుడు గాని ఆ పాత్రను 2 చేతులతో ఎత్తి పట్టుకొని కాలుచున్నచో పట్టుకారుతో పట్టుకొని ముందుగల మంత్రంతో అజ్ఞాదానం అనర్పదగును. అది ఇంకొకరు చూస్తున్నారు పుస్తకము. వరలక్ష్మి గారు ఇప్పుడు చదివినట్టే ఉన్నదా? ప్రభాకర్ గారు మీది పుష్పమ్మ గారు చెప్పండి, ఏమో మాట్లాడుతున్నారు. వారి దగ్గర ఉన్నది ఏ పుస్తకం అని? అదే ఇప్పుడు మా కొత్తది వచ్చింది కదా, రాజరత్నమాచార్య గారి. రాజరత్నమాచార్యులు. అయితే ఇప్పుడు ఈ సంస్కార విధిలో పుష్పమ్మ గారు చదివిన అభిప్రాయము, ప్రభాకర్ గారు చదివిన అభిప్రాయం అయితే ఓం ప్రకాష్ది కాదు కదా. 2 సంస్కార విద్యలే, కానీ భిన్న భిన్నంగా ఉన్నాయి. అట్లా ముందు ఇక తర్వాత భూర్భువస్వర్జౌరి ఈ మంత్రం కింద ఉన్నటువంటిది చదవండి. ఈ మంత్రంతో ఓం భూర్భువస్వర్ధౌర్య భూమ్నా పృథివీ మంత్రం అయిపోయింది, దాని కింద చదవండి, సమయం లేదు. ఈ మంత్రంతో వేదిక మధ్య మందాగ్నిని ప్రవేశింపజేసి దానిపై చిన్న చిన్న కర్రలను కొంచెం కర్పూరమును ఉంచి ఈ క్రింద మంత్రమును పఠించి విసనకర్రతో అగ్నిని ప్రజ్వలింపజేయాలి. ఇప్పుడు ఓం భూ ఉద్భుజ్య స్వాగ్ని ప్రత్యాగ్రహి ఈ మంత్రం కింద ఉన్నది చదవండి. అగ్ని సమిధల యందు ప్రవేశమగునప్పుడు 8 అంగుళముల పరిమాణం గల గంధపు కర్రలను గాని పై వ్రాయబడిన పలాశాది కర్రలను గాని మూటిని ఘృతంలో ముంచి క్రింద వ్రాయబడిన మంత్రములతో ఒక్కొక్క సమిధ అగ్నియందు వేయదగు. ఇప్పుడు ఇది అందరి పుస్తకాలలో ఉందా? అందరి దగ్గర ఉన్న పుస్తకాలలో ఉందా? ఉన్నది ఉన్నట్టుగా లేదా? అదే తర్వాత ఇక ఇప్పుడు అయంత యుద్ధ మంత్రం కింద ఉన్నది చదవండి. ఇచ్చిన దాంట్లో ఉంది రాజరత్నాచార్య, మీరు రాసి. ఈ మంత్రంతో ఒక సమిధ. ఈ మంత్రంతో 3 ఇక్కడ ఈ అయంత యుద్ధం మొదటి మంత్రం, అయంత యుద్ధం ఏమున్నది? ఒక్కొక్క మంత్రం దగ్గర లేదు, చివరికి ఉన్నది ఆచార్య, లాస్ట్ కు రాసింది. ఈ మంత్రంతో 3వ సమిధావతి వేదం. అదే వదిలిపెట్టండి. అయంత యుద్ధం ఆత్మ ఈ మంత్రం తోటి ఒక సమిధను ఆధానం చేయాలి. ఇక 2వ మంత్రం సమిధాగ్నిం దువస్యత ఈ మంత్రము తోటి మరియు సుసమిద్ధ యశోచ ఈ మంత్రం తోటి, ఈ 2 మంత్రములతోటి 2వ సమిధ. ఇంకా 2వ దాని 2 సమిధలతో కాదు, 2 మంత్రములతో 2వ సమిధ. ఇంకా తంత్వా సమిద్ధిరంగిరో ఈ మంత్రం తోటి. అట్లా కాదు, ఇక్కడ 2 మంత్రాలు అయినాక 2వ సమిధ ఏమని ఉన్నది. అంతే మరి, అంతే, ఆ అభిప్రాయం ఒకటే అంతే. ఇక మా 3వ సమిధ ఆధానం చేసిన తర్వాత చదవండి. ఈ మంత్రంతో 3వ సమిధావతి వేదగును. ఈ మంత్రములతో సమిధాదానం అనరించి విధిపూర్వకంగా చేయబడిన హోమ శాకల్యమును బంగారు, వెండి, కంచు మున్నగు ధాతులతో చేయబడిన పాత్రల యందు గాని కర్రతో చేయబడిన పాత్రల యందు గాని తీసి వేదిక వద్ద భద్రంగా ఉంచదగును. అనంతరము కాచి వడియగట్టిన పూర్వోక్తం బగు సుగంధాది పదార్థములను కలిపి పాత్రల యందు తీసి ఉంచినట్టి పై వ్రాయబడిన ఘృతాదులను అట్టి ఘృతము అథవా మోహన భోగాది సామాగ్రి ఏమి ఉన్నను వానిలో నుండి న్యూనమారు మాసంల ఎత్తున అధికాధిక్యం 5 తులముల ఎత్తున గల యావతుల నివ్వనగును. ఇది యావతుల పరిమాణం. తక్కువలో తక్కువ ఒక చటాకు, ఎక్కువ అంతేనా? 6 మాసాల అయితే ఘృతము రాగలుగునట్లు చేయించబడిన గరిటెన ఘృతంలో ముంచి క్రింద వ్రాయబడిన మంత్రంతో
5 ఆహుతులు ఇవ్వదగును. పంచగృతాది మంత్రం తర్వాత చదవండి. తదనంతరము అంజలి అందు జలముంచుకొని వేదికకు తూర్పు దిక్కు మున్నగు నలువైపులా చిలకరించదగును. దానికి ఆదితేన మన్యస్సు, హనుమతేన మన్యస్సు, సరస్వతేన మన్యస్సు, దేవసవిత, ఈ మంత్రాల తర్వాత చదవండి. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి, మన ప్రకరణలోకి వచ్చాము. ఈ మంత్రము నుండి వేదికకు నలువైపులా జలము జిల్కరింపవలెను. పిదప సామాన్యములైన హోమావతులను గర్భాధానాది ప్రధాన సంస్కారములను అవశ్యకంగా ఉనర్చదగును. ఆగండి ఒక నిమిషం. దీని తర్వాత అంటే జలప్రసేచనము తర్వాత సామాన్య హోమాహుతి, అది ఎక్కడ అంటే గర్భాధానాది ప్రధాన సంస్కారములలో అవశ్యం అంటే తప్పనిసరిగా చేయాలి. ఇదే కదా ప్రభాకర్ గారు? అవును. అంటే గర్భాధానాది సంస్కారాలలో చేయాలి కానీ ఇక్కడ చేయమని కాదు. గర్భాధానాది ప్రధాన సంస్కారములందు అవశ్యకముగా, అందులో కూడా ప్రధాన సంస్కారాలలో చేయాలి. ఇప్పుడు ఇది ఎంతమంది ఎన్ని పుస్తకాలలో ఉన్నది? ఎవరెవరి దగ్గర పుస్తకం ఉన్నది? ఎవరెవరి పుస్తకంలో ఈ విధంగా రాసున్నది? ఒకరి తర్వాత ఒకరు. సువర్చనమ్మ గారు చెప్పండి. నా దగ్గర ఇదే విధంగా ఉంది ఆచార్య. సరే, మీరు అందరు ఒకటే పుస్తకం పట్టుకున్నారు కాబట్టి ఒకే రకంగా ఉంటుంటారు, ఇంకా వేరే పుస్తకంలో. సరే, ఇక ఆ తర్వాత చదవండి ప్రభాకర్ గారు. ఇందు ముఖ్యంగా హోమమునకు పూర్వమును అంతమందును ఏ ఆహుతులు ఇవ్వబడునో వానిల నుండి యజ్ఞకుండమున ఉత్తర భాగమందు ఒక ఆహుతిని, యజ్ఞకుండమునకు దక్షిణ భాగమందు 2వ ఆహుతిని వేయి వానిని అగార వాద్య భాగాహుతులు అందరు. ఆగార వాద్యాహుతి, ఆగారో ఆజ్యాహుతి. ఆజ్యం అంటే నెయ్యి, ఆగారం, వీటిని ఆగారం అంటుంటారు. కుండ మధ్యమున నివ్వబడు యాహుతులను ఆజ్య భాగాహుతులందు. కాన ఘృతపాత్ర యందు స్రువను ముంచి అంగుష్ట మధ్యమ అనామికలతో స్రువను పట్టుకొని ఓం అగ్నయే స్వాహ ఇదం నమః. ఈ ఆగార వాద్య భాగాహుతులు అయిపోయాయి. ఆ తర్వాత చదవండి. సో అది అనసూయమ్మ గారు, పుష్పమ్మ గారు, ఇక ఇక్కడికి వెళ్ళే కదా మన ప్రశ్నకు సమాధానం. చదవండి ప్రభాకర్ గారు. ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. అది అయిపోయింది. ఆగార వాద్య భాగాహుతి అయిపోయింది. ఆ తర్వాత ఈ మంత్రం నుండి వేదికకు దక్షిణ భాగమున ప్రజ్వలితమైన సమిధల పైనను యావతుల నివ్వదగును. ఉత్తర భాగం అండి, ఉత్తర భాగం. అగ్నేయ స్వాహ ఉత్తర భాగాన ఇచ్చేటటువంటి ఈ మంత్రము నుండి వేదికకు దక్షిణ భాగమున ప్రజ్వలితమైన సమిధల పైనను యావతుల నివ్వదగును. పిమ్మట ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతే ఇదం నమః. సోమాయ ఇదమింద్రాయ ఇదం నమః. ఈ 2 మంత్రముల నుండి వేదిక మధ్య 2 ఆహుతుల నివ్వదగును. ప్రభాకర్ గారు, అమ్మగారు చెప్తున్నారు, అది స్పష్టీకరించకుండా పోతున్నారు. వారు ఏమంటున్నారంటే ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ, ఈ మంత్రముతోటి వేదికలో ఉత్తర భాగమున అగ్ని పైన వేయాలి, ఇది చెప్పమంటున్నారు. రెండవది సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ, ఈ మంత్రముతోటి వేదికలో దక్షిణ భాగమున, వేదిక అంటే యజ్ఞకుండంలో దక్షిణ భాగమున ప్రజ్వలితమైనటువంటి సమిధ మీద ఆహుతి ఇవ్వాలని చెప్తున్నారు. ఇది అమ్మగారు అడుగుతున్నారు, మీరు అది గమనించట్లేదు. తర్వాత చదవండి. ప్రజాపతి ఇంద్రాయ అయిపోయింది. ఫోన్ సరి చేసుకుంటాను, వేరే వాళ్ళని తీసుకుంటాను. సరే, ఈ 2 మంత్రములతోటి వేదిక మధ్యలో 2 ఆహుతులు ఇవ్వనగును. దాని తర్వాతది చదవండి. లక్ష్మణ్ గారు వారు సవరించుకుంటున్నారు. వరలక్ష్మి గారు చదవండి, ఎవరో ఒకరు. నేను చదువుతా ఆచార్య. చదవండి అమ్మా. తదనంతరము 4 ఆహుతులను అనగా అఘారాజ్య భాగాహుతులను ఇచ్చి ప్రధాన హోమ మందనగా ఏ కర్మయందు ఎంత హోమం అనరించదగునో అంత వనరించి పిదప పూర్ణాహుతుల నివ్వదగును. అమ్మగారు
ఆచార్య. పుష్పమ్మ గారు ప్రశ్నకు సమాధానం వచ్చిందా? అంటే ఈ ప్రధాన హోమ మంత్రాలు 4 ఏవైతే ఉన్నాయో 4 ఆహుతులు ఆఘార వాద్య భాగాహుతి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రధాన హోమం అనగా ఏ కర్మలో ఎంతెంత హోమము చేయాలో చేసిన తర్వాత పూర్ణాహుతి అంటే ఈ 4 ఆహుతులు ఏవి అని అంటే దానికి ఈ ఆగార వాద్య భాగాహుతి గురించి చెప్తున్నాడు. అందుకే మళ్ళీ వివరణ ఇస్తున్నాడు. పూర్ణాహుతి ఇవ్వాలి అంటే దాని పూర్ణాహుతి కంటే మొదట ఏమి అంటే పూర్వోక్త ఆఘార వాద్య భాగాహుతులు ఇవ్వాలి. అంతేనా అమ్మగారు? అవునాచార్య. ఆ తర్వాత చదవండి. పూర్వోక్తం 4 అఘార వాద్య భాగాహుతులను ఇచ్చి మరలా శుద్ధి చేసి ఉంచబడిన ఆ ఘృత పాత్ర ఎందే శృభ నుంచి ప్రజ్వలితమైన సమితులపై 4 వ్యాకృత్యాహుతులనివ్వవలెను. వ్యాకృతి వ్యాకృతి అనబడేటువంటి ఆహుతులను ఆహుతులు ఇవ్వాలి. భూరగ్ని భూర్వాయు స్వరాదిత్య భూర్భువ స్వరగ్ని అయిపోయింది. ఆ తర్వాత చదవండి అమ్మగారు. ఓం భూర్భువస్వ అది అయిపోయినాయి, మంత్రాలు అయిపోయినాయి. ఈ మంత్రాలు 4 ఘృతాహుతులనిచ్చి శిష్టకృతి హోమాహుతి యొక్క ఒకటి కలదు. దాన్ని ఘృతముతో గాని అన్నముతో గాని అనర్చవలేను. దానికి యదస్య కర్మను అయిపోయింది. ఆ యదస్య కర్మను కింద చదవండి. దీనితోనొక ఆహుతిని వేసి ప్రత్యాహుతిని క్రింద వ్రాయబడిన మంత్రమును మనసు ఎందు అనుకొని ఇవ్వవలేను. ఓం మంత్రం అయిపోయింది. ఆ తర్వాత చదవండి. ఇట్లు ప్రజాపతి తర్వాత మంత్రం తర్వాత అదే ఆచార్య. ఇట్లు మౌనముగా నాకు ఆహుతినిచ్చి ఘృతముతో 4 ఆజ్యాహుతులను ఇవ్వవలేను. చదవండి. కానీ క్రింద వ్రాయబడిన ఆహుతులు చౌల సమావర్తన వివాహములందు ముఖ్యములై ఉన్నవి. ఆగండి పుష్పమ్మ గారు. కానీ ఇప్పుడు మా ప్రజాపతి స్వాహ అని మౌనంగా ఒక ఆహుతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 4 ఆజ్యాహుతులు నెయ్యి తోటి ఇవ్వాలి. కానీ ఏవైతే 4 ఆహుతులు కింద అంటే ఇప్పుడు చెప్పబోతున్నాము, ఆ కింద రాసినటువంటి ఆహుతులు చౌలము అంటే ముండన సంస్కారము, సమావర్తన సంస్కారము మరియు వివాహ సంస్కారంలో ముఖ్యమైనవి. అంటే ఇక్కడ ముఖ్యమైనవి కాదు అన్నట్టే కదా, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టే కదా. మాట్లాడరేంటి అనసూయమ్మ గారు, ప్రభాకర్ గారు? చూస్తున్నారా లేదా? ఈ చౌల అంటే ఏంది? ముండన సంస్కారం పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా. తర్వాత చదవండి అమ్మగారు. ఈ భూర్భువస్వర ఈ 4 మంత్రాల తర్వాత రాసినది చదవండి. దీనిలో 4 ఘృతాహృతులనిచ్చి అష్టాధ్యాహుతులు ఈ క్రింద వ్రాయబడిన మంత్రములతో శుభకార్యములందంతటా ఈ 8 ఆహుతులను ఇవ్వవలెను. కానీ ఏ సంస్కారము ఎచ్చట ఇవ్వబడవలెనను ముఖ్యమైన విషయం ఆయా సంస్కారమున వ్రాయబడును. ఇది చాలా ముఖ్యమైనది. పుష్పమ్మ గారు చూడండి. ఈ ప్రధాన హోమ మంత్రాలు అని చెప్పేసి 4 ఆజ్యాహుతులు ఇచ్చిన తర్వాత అష్టాధ్యాహుతి, ఈ అష్టాధ్యాహుతి అనేటువంటి ఈ నిమ్నలిఖిత అంటే ఈ దీని కింద వ్రాయబడినటువంటి ఈ 8 ఆహుతులు సర్వత్ర మంగళ కార్యములలో ఇవ్వనగును. కానీ ఏ సంస్కారములలో ఎక్కడెక్కడ ఇవ్వవలెనో ఆ యొక్క విశేషమైనటువంటి అభిప్రాయమును ఆయా సంస్కారములలో వ్రాస్తాము. అంటే ఇక్కడ రోజు ఇవ్వాల్సిన పని లేదనే కదా. మరి వీళ్ళు పుస్తకాలు ముద్రించేటోళ్ళు ఈ దయానంద సరస్వతి ప్రతి మంత్రము ఆ ప్రకరణం కింద రాసేటువంటి ఈ అభిప్రాయాన్ని ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు పండితులది పాటించాలా, దయానందుని పాటించాలా? మనం పండితుని పాటిస్తే పండితుల శిష్యులం అవుతాం, కానీ దయానందని అనుయాయులం ఎట్లా అవుతాం? ఈ రకంగా మనము వేరైపోతున్నాం, ఈ రకంగా మనము భిన్నంగా చేస్తున్నాం, ఈ రకంగా ఎంతమంది పండితులు ఉన్నారో అన్ని విధాలు అవుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు
పురుషమ్మ గారు మీరు గమనించండి, ఇప్పుడు అష్టాధ్యాహుతి రోజు ఇవ్వాల్సింది కాదు, ఓం భూర్భువస్వః అగ్న ఆయుంష పవస ఈ 4 మంత్రాలు రోజు ఇవ్వాల్సింది కాదు. అలాంటప్పుడు అది పంచగ్రేది జల ప్రసరణం, ఆఘరవాద్య భగాహుతి, వ్యాహృతి ఆహుతులు, ఆ తర్వాత యదస్య కర్మణం సర్వం వైపూర్ణం స్వహ ప్రజాపతి స్వహ సర్వం వైపూర్ణం స్వహ ఇది సూటిగా ఉన్నది కదా. ఉంది ఆచార్య. మరి ఈ విషయాన్ని వాళ్ళు చదువుకోకపోతే, వాళ్ళ దగ్గర పౌరోహిత్యం చేసేవారు చెప్పకపోతే దోషం ఎవరిది? పండితులదే. మరి ఇప్పుడు అందరు ఇట్లా చేస్తున్నారు, చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ ఎవ్వరి పేరు తీసుకోకూడదు. శివకుమార్ గారు జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరి పేరు తీసుకోకూడదు. మనమంతా రిషి దయానందుని అనుయాయులము, మనమంతా సూటిగా వెళ్ళాలి. దయానందుని చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా ప్రామాణికంగా మనం ముందడుగు వేయాలి. ఇప్పుడు పండితుల పేరు తీసుకుంటే ఏంటంటే, ఓ వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మమ్మల్ని అంటున్నారు. ఇక్కడ ఎవరి పేరు తీసుకోబడట్లేదు. ఎప్పుడైనా ఎవరైనా పేరు తీసుకొని అనడం జరిగిందా అమ్మగారు, పుష్పమ్మ గారు? లేదా మరి వారు మన దగ్గర ఉన్న పుస్తకంలో ఎట్లుంది అని తెలుసుకుంటున్నాం. అంతవరకే. శివకుమార్ గారితో అన్నారంట, ఓం ప్రకాష్ గారు అందరిని విమర్శిస్తుంటాడు, మంచిగా చెప్తాడు విషయాలు, కానీ అందరినీ విమర్శిస్తుంటాడు, ఇట్లా మనసు నొప్పిస్తుంటాడు అని సూటిగా చెప్తే అది బాధ కలుగుతుంటది. మరి అంత మినహా మరి ఇక్కడ ఎవరి పేరు తీసుకొని ఎవరినైతే అనడం, కానీ పేరు తీసుకోలేదు కదా ఆచార్య. ఎవరి పేరు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రమాణం చూపిస్తున్నాను, రిషి దయానందుడు రాసింది నేను ప్రమాణం చూపిస్తున్నాను. మీరు స్వీకరిస్తే స్వీకరించండి, లేకపోతే లేదు. చెప్పడం నా వంతు, నా బాధ్యత. సరేనా? అయిపోయింది అమ్మగారు, సమాధానం ఇచ్చిందా మీకు? ధన్యవాదాలు. మరి సమయం చాలా అతీతం అయిపోయింది. ఏమైనా సందేహం ఉంటే అడగండి చిన్నగా, లేదంటే ఇంకో విషయం ఆచార్య, దయానందుల వారు నిన్నటి ప్రకరణంలో దయానందుల వారు అగ్నిహోత్రానికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు, మూర్తి పూజకు ఎందుకు ఖండించారు అని ఇంకా లోతుగా మొన్న చెప్పారు, కానీ ఇంకా లోతు ఇప్పుడు ఏంటంటే, మూర్తి పూజ ఒక అభిప్రాయాన్ని ప్రతిపాదించడం అంటే వేదమును కాకుండా మరి ఈశ్వరుని యొక్క అభిప్రాయానికి భిన్నమైనటువంటి ఈశ్వరుడు. నిన్నటి దాంట్లో మనము చెప్పుకున్నటువంటిది ఏంటంటే, వైదిక సంధ్య అగ్నిహోత్రముల యొక్క అంతర్గత వ్యవహారమును మనుష్య మాత్రులందరి చేత భగవంతుడే స్వయంగా ఆచరింపజేస్తున్నాడు అనేది అభిప్రాయం. ఆ రకంగా చేస్తున్నప్పుడు మరి ఈ మూర్తి పూజ అనేటువంటిది నిరాకార ఏకేశ్వరునికి భిన్నమైనటువంటి ఒక రూపకల్పన. ఇది ఒక అభిప్రాయం. వాళ్ళు చర్చిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటిది వాళ్ళది ఒక అభిప్రాయం, వీళ్ళు మసీదులో నమాజు చేస్తున్నటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం. ఇది వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా మనం సమష్టి వైపుకు ఉండాలి. అది వేదము భగవంతుడు ఉపదేశించాడు. కాబట్టి దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం ఏంటంటే, మనం వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్లో పోతే మనము అధపతనం అయిపోతుంటాము, దిక్కుతోచని స్థితిలో మనం అవుతుంటాం. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం పుట్టినటువంటి సంతానాన్ని తల్లిదండ్రుల చేతులు పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల తండ్రి వేలు పట్టుకొని నడవడం నేర్పించడం, వాళ్ళ ఆనువంశికంగా ఉండడం, ఆ తల్లిదండ్రుల ద్వారా గురువు దగ్గరికి చేర్పించడం, గురువు ఓనమాల నుంచి విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి అప్పగించడం, ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మనమంతా భగవంతుని బిడ్డలమైనప్పుడు భగవంతుడు ఏ రకంగా చెప్తున్నాడో ఆ రకంగా నడుచుకోవాలని వేదములను ఉపదేశించాడు కదా, వేదం ప్రకారం నడుచుకోవాలనేది దయానంద సరస్వతి అభిప్రాయం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అదే భాషలో చెప్పాలంటే, మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు, ఒక మోటార్ వాహనం కొనుక్కున్నప్పుడు, ఇంట్లో ఒక గ్రైండర్ మిక్సీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ పరికరాలు తయారు చేసినటువంటి వాళ్ళు దాన్ని ఎలా వాడుకోవాలో దిక్సూచిక గైడ్ ఇస్తారు కదా. దాన్ని పాటిస్తే మీరు సక్రమంగా వస్తువును వినియోగించుకోగలుగుతారా, లేదంటే దాన్ని మర్చిపోయి ఎవరో చెప్పుడు మాటలతో చేస్తే మీరు తొందరగా నైపుణ్యం పొందుతారా అమ్మగారు? లేదా చదివి వాళ్ళు ఒక మెనూ ఇచ్చారు, దాని ప్రకారంగా నడిస్తేనే తెలుస్తుంది.
అందుకని దయానంద సరస్వతి వేదము ప్రకారంగా మనల్ని నడుచుకోవాలని చెప్పాడు. అంతే తేడా. ఇది గ్రహించిన వారికే అర్థమవుతుంటది, గ్రహించని వారికి అది అర్థం కాదు. ఇక దాంట్లో భిన్న మతాలు, అభిప్రాయాలు ఉంటుంటాయి. అంతవరకే. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. కానీ అమ్మగారు, మూర్తి పూజ తప్పైతే, మూర్తి పూజ సరే అయితే వేదము తప్పు. మూర్తి పూజను ఒప్పుకున్నప్పుడు చర్చి వాళ్ళ ప్రార్థనని ఎందుకు ఒప్పుకోరు? మసీదులో వాళ్ళ నమాజుని ఎందుకు ఒప్పుకోరు? మరి ఇదైతే సరైంది, అదైతే తప్పని ఎట్లా అవుతుంటది? ఏ ఆధారంతో అవుతుంటది? అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. అందుకని వారెందుకు చేయరు మూర్తి పూజ అని దయానంద సరస్వతి చెప్పేటువంటిది వేదం ఆధారంగా మనం వెళితే భగవంతుడి వేలు పట్టుకొని మనం నడుస్తున్నట్టుగా, అది అభిప్రాయం. వేదాన్ని విడిచిపెడితే ఇక మనము తల్లిదండ్రి మాట వినని వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం కదా. సామాజిక ఎదురు దెబ్బలు తగులుతాయి, అది అభిప్రాయం. అందుకని అటువంటి ఎదురు దెబ్బలు మనం ఎదుర్కోకూడదని చెప్పేసి నేరుగా మన చేతికి వేదమునిస్తున్నాడు దయానంద సరస్వతి. అంతే తేడా. వేదమును నమస్తే. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి మనం ఎన్నో విలువైన విషయాలను నేర్చుకుంటున్నాం ఈ సత్సంగంలో. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు సంస్కార విధి అనే సంస్కారాలు ఏ విధంగా ఉండాలని మనకు దయానంద మహర్షి వారు వేదాల ఆధారంగా సూచిస్తున్నారు. ఆ విధంగానే జరగాలనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా విన్నాము. కాకపోతే ఈ సంస్కార విధి పుస్తకాలు రాసేటప్పుడు రకరకాలుగా పుస్తకాల్లో మార్పులు చేర్పులు జరిగినట్టుగా కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. కాబట్టి మన జ్ఞానాన్ని ఉపయోగించి ఈ వేద విజ్ఞానంలో ఎలా ఉందో మహర్షి గారు చూపించిన విధానం నడుచుకోవాలనే విషయాన్ని మనం అందరం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఎపిసోడ్ని అందరికీ అందించడానికి లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని మనవి. ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందాలని కోరుచున్నాం. ఈ విషయాలన్నీ ఎంత లోతుగా సంస్కార విధి పుస్తకం ద్వారా ప్రామాణికంగా మనకి ఇక్కడ అనుభవంగా చూపించిన విజ్ఞానం ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ విధంగా ఈ జ్ఞానాన్ని మనం ఈరోజు పొందగలిగినాం. ఈరోజు వైదిక సంధ్య పుష్పమ్మ గారు చేయిస్తారు. లైక్ చేయడం శ్యామలయ్య గారు చేయిస్తారు. చెప్పిన ఎపిసోడ్ గురించి చెప్పిన మ్యూట్ లో ఉన్నారు, వినిపించట్లేదు. మాట వినబడట్లేదు శ్యామలయ్య గారు. అదే రీస్టార్ట్ చేయండి లేదంటే. ఫోన్ పని చేయట్లేదు అంటుందండి వాళ్ళని. నేనే తీసేసాను, మళ్ళీ వస్తే మంచిగా పనిచేస్తుంది. ఏదైనా ప్రామాణికంగా వెళితే బాగుంటుంటది, గుడ్డిగా చెప్పుడు మాటలతో కాకుండా. ఇప్పుడు మ్యూట్ లో ఉన్నారు శ్యామలయ్య గారు. వస్తుంది, చేయించండి. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప,
నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రేర్మైశ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవములను నాకు అందుబాటులో స్రవింపజేయం స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కమ్మని స్తన్యపానం చేయు. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తిలో పోతున్నావు. ఆ జరమరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రం. అక్రియా ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగచేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. ఇష్టభ్యో యజుర్వేద అధ్యాయం మంత్రం. భక్షాభక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు, దుఃఖం, సంతృప్తికి దశ మరియు వివేక బుద్ధి పూర్వక ఒక ఆనంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, కుకంగల, ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణాల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు. అదేమిటి, ఇదేమిటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం. ఇది అది ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగదారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం ముదనమశ్య సంశివ హృదయం చయత్. అథర్వ వేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రంలో, ఓ జగదీశ్వర నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు స్వామి, ధన్యుడను. ఓం కంఠః అసౌగ్రీవచ్చ శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్య స్థానం, అన్నపానీయ శ్రవముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ భైరవాత్ పవమానో అధిశీర్షతః. అథర్వకాండం 10వ సూక్తం 2వ సూక్తం 26వ మంత్రం.
మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముద్భిత తత్పణో అభివరక్షతి శిరో అన్న మతో మనః. అథర్వ కాండం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగాను ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే మోద ప్రమోద అంగుళీరంగాన్ని మాత్రమే స్వాహ. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. అస్సమే కర్మ వీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్శన మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విదాత పశోద్యజాయత అతో రాత్ర్యాజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రవిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఓం ప్రచీతిగ్వరుణోధిపతి పృదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఈ విధంగా అన్ని దిక్కులు భగవంతుడు ఉన్నాడని. అదేవిధంగా ఉత్తర దిక్కు. ఓం ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాశగ్రీవో రక్షితా వీరుదహిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. అదేవిధంగా ఆకాశం దిక్కు కూడా. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. అన్ని దిక్కులు కూడా క్రింద పైన భగవంతుడు ఉన్నాడని ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉదయం లేచి అదేవిధంగా ఉపస్థాన మంత్రములు. జాతవేదసే సునమామ సోమమారాతీయతో నిదహతి వేద సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వరుణశ్చాగ్నే. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతస్సు స్వ. ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం
ఊముద్వయం తమసస్వరిష్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తవం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్న తర్వాత తక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. అవకాశం ఇచ్చారు. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. ధన్యవాదములు శ్యామరాయ గారికి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. సరే.